హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లా ఫర్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో కన్సిడరేషన్ అండ్ ఇట్స్ ఎసెన్షియల్స్ అండ్ ఎక్సెప్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎవరైనా జాబ్ చేస్తున్నారు అంటే జీతం లేకుండా చేయమంటే చేస్తారా? లేదు కదా. అంటే ఇక్కడ ఏంటి, జీతం అనేది ఆ ఎంప్లాయీకి కన్సిడరేషన్, అలాగే ఎంప్లాయర్కి ఆ ఎంప్లాయీ ఇచ్చే సర్వీస్ అనేది కన్సిడరేషన్. సో ఈజీగా అర్థమయ్యేలాగా డెఫినేషన్స్లోకి వెళ్దాం. డెఫినేషన్ ఆఫ్ కన్సిడరేషన్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2Dలో కన్సిడరేషన్ గురించి డిఫైన్ చేస్తున్నారు. వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ యొక్క డిజైర్ మేరకు ప్రామిసీ కానీ ఎవరైనా కానీ ఏదైనా పనిని చేయడానికి లేదా ఆ పనిని ఆపడానికి పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఏదైనా ప్రామిస్ చేస్తే ఆ ప్రామిసే కన్సిడరేషన్ ఫర్ ద ప్రామిస్ అవుతుందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనే అతను 50,000కి బికి ఇల్లును అమ్ముతున్నాడు అనుకుంటే ఏ యొక్క కన్సిడరేషన్ ఏమవుతుంది, ఇక్కడ 50,000 అవుతుంది. బి యొక్క కన్సిడరేషన్ ఆ ఇల్లు అవుతుంది. మనకు ఒక లీగల్ మ్యాక్సిమ్ ఉందండి, ఎక్స్ న్యూడో ప్యాటో నాన్ ఆరిటర్ యాక్సియో. అంటే ఏంటంటే అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. అంటే కన్సిడరేషన్ లేని అగ్రిమెంట్ అనేది చెల్లదు. మనకి సెక్షన్ 25 కూడా అదే డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఏ ప్రామిసెస్ ఫర్ నో కన్సిడరేషన్ టు గివ్ టు బికి 1000 రూపీస్ ఏ అనే అతను ఏమీ కన్సిడరేషన్ లేకుండా, అంటే తనకి ఏమీ లాభం లేకుండా ఇస్తున్నాడు అనుకోండి, అది చెల్లదు. ఈజీగా చెప్పాలంటే కన్సిడరేషన్ అంటే ఏం లేదండి, సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్ గివెన్. ఏదైనా ఇస్తున్నాము అంటే ఏం వస్తుంది అనేది కన్సిడరేషన్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్సిడరేషన్, వీటి గురించి డిస్క్రైబ్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. మనం ఆల్రెడీ డెఫినేషన్లో చూసాం కదండి, ఏదైనా యాక్షన్ చేయడానికి కానీ ఏదైనా యాక్షన్ చేయకుండా ఉండడానికి కానీ మనకి ప్రామిసర్ డిజైర్ అనేది కంపల్సరీ. థర్డ్ పార్టీ డిజైర్ మనం కన్సిడర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఓనర్ చెప్తేనే కదండి వర్కర్ వర్క్ చేస్తాడు. ఎవరైనా అదర్ పార్టీ చెప్తే వర్కర్ వర్క్ చేస్తాడా? లేదు కదా. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా. ఇంపార్టెంట్ కేసు ఉందండి దీనిపైన, దుర్గా ప్రసాద్ వర్సెస్ బల్దేవ్ ఒక మార్కెట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కొంత మనీని స్పెండ్ చేస్తాడు. ఎవరు చెప్తే చేశాడు అంటే కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ చెప్తే చేశాడు. అంటే హియర్ డిజైర్ ఆఫ్ ది కలెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. బట్ దుర్గా ప్రసాద్ అనే అతను వచ్చి ప్రామిస్ చేస్తాడు, తన షాప్లో ఏదైతే ఆర్టికల్స్ అమ్ముతానో ఆ ఆర్టికల్స్ పైన కమిషన్ని బల్దేవ్కి ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. కానీ బల్దేవ్ రిటర్న్ ప్రామిస్ ఏం చేయాలా అంటే బల్దేవ్ సైడ్ నుంచి ఏమీ కన్సిడరేషన్ లేదు. అంటే వితౌట్ కన్సిడరేషన్ ఏదైనా అగ్రిమెంట్ అనేది చెల్లుతుందా? లేదు కదా. సేమ్ అదే చెప్తుంది కోర్టు కూడా. In a suit by Baldev, it was held that there was no consideration for the promise made by the Durga Prasad. So, no contract, as he had not constructed the market at the instance of the Durga Prasad. Durga Prasad చెప్తే కట్టలేదు కదండి మార్కెట్. సో no consideration for the promise, it is void. Second point, consideration may move from the promisee or any other person. ఫస్ట్ పాయింట్లో మనం ఏమనుకున్నాం, డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సెకండ్ పాయింట్లో ఏంటంటే కన్సిడరేషన్ అనేది ప్రామిసీ నుంచి అయినా అవ్వచ్చు, కానీ వేరే ఎవరైనా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓనర్ వర్క్ ఇచ్చాడండి వర్కర్కి, ఓనర్ యొక్క డిజైర్తో జరుగుతుంది. బట్ వర్కర్ ఎవరు చేస్తే ఏంటి, తనకి పని అయితే చాలు కదా. అంటే వర్కర్ 1 అయినా చేయొచ్చు, వర్కర్ 2 అయినా చేయొచ్చు, దట్ డస్ నాట్ మ్యాటర్ అండి ఇక్కడ. కానీ ఇంగ్లీష్ లాలో ఏమవుతుందంటే కంపల్సరీ కన్సిడరేషన్ అనేది ప్రామిసీ నుంచే రావాలి. నో అదర్ పర్సన్ కెనాట్ సూట్ టు ద అగ్రిమెంట్ ఇన్ ఇంగ్లాండ్ అండి. బట్ ఇన్ ఇండియా అలా కాదు, స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ కెన్ సూ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, కేసు ఒకటి ఉందండి, చిన్నయ్య వర్సెస్ రామయ్య అనే అమ్మాయి ఒక ఓల్డ్ లేడీకి డాటర్. ఆ ఓల్డ్ లేడీ తన ఎంటైర్ ప్రాపర్టీని రామయ్య పేరు మీద రాస్తుంది. ఒక కండిషన్ పెడుతుంది, ఏంటి అంటే చిన్నయ్య తన అంకుల్కి ప్రతి ఇయర్ కొంత అమౌంట్ అనేది ఇచ్చేలాగా కండిషన్ పెట్టి
తన ప్రాపర్టీ మొత్తం తన డాటర్ పేరు మీద రాస్తుంది. రామయ్య ప్రామిస్ చేస్తుంది ప్రతి ఇయర్ అమౌంట్ ఇస్తాను అని చెప్పి. కానీ కొంతకాలం తర్వాత ఆ అమౌంట్ అనేది చిన్నయ్యకి ఇవ్వడం మానేస్తుంది. చిన్నయ్య ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే రామయ్య ఏం చెప్తుంది, దెర్ ఈజ్ నో కన్సిడరేషన్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్తుంది. కానీ కోర్టు ఏం చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. కన్సిడరేషన్ అనేది ఓల్డ్ లేడీ నుంచి చిన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయింది. సో కంపల్సరీ రామయ్య చిన్నయ్యకి ప్రతి ఇయర్ అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్, కన్సిడరేషన్ మే బి ఏ ప్రామిస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఏదైనా పనిని చేయడానికి లేదా చేయకుండా ఆపడానికి కన్సిడరేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మేక్స్ ఏ కాంట్రాక్ట్ టు సెల్ హిజ్ హౌస్ ఫర్ 5 lakhs టు బి. ఇక్కడ 5 lakhs అనేది పాజిటివ్ కన్సిడరేషన్, అంటే 5 lakhs వల్ల పని జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనే అతను 5 lakhs బీకి ఇచ్చాడు, ఒక సర్టెన్ టైం తర్వాత రిటర్న్ ఇవ్వమని చెప్పేసి. బట్ బి అనే అతను ఇవ్వలేకపోతాడు. ఆ టైంలో ఏ ఫైల్ చేద్దామని ట్రై చేస్తుంటే బి వెళ్ళి నేను 50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇస్తాను, ఫైల్ చేయొద్దు అని చెప్తాడు. ఇక్కడ ఆ 50,000 అనేది నెగిటివ్ కన్సిడరేషన్. అంటే కన్సిడరేషన్ మే బి నెగిటివ్ ఆర్ పాజిటివ్. పాజిటివ్లో ఏంటంటే ఏదైనా పని చేయడానికి, నెగిటివ్లో ఏంటంటే ఏదైనా పని చేయకుండా ఆపడానికి ఇచ్చే కన్సిడరేషన్ అని అర్థం. ఫోర్త్ పాయింట్, కన్సిడరేషన్ మే బి పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కన్సిడరేషన్ని రికగ్నైజ్ చేస్తుంది. మనం ఆల్రెడీ డెఫినేషన్లో కూడా అదే ఉంది కదండి. ఏదైనా పని చేయడానికి అది చేయకుండా ఉండడానికి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కన్సిడరేషన్ని డిస్క్రైబ్ చేసింది కదా ఆల్రెడీ. బట్ ఇంగ్లీష్ లాలో ఏం జరుగుతుంది, పాస్ట్ కన్సిడరేషన్ని కన్సిడర్ చేయరు, రికగ్నైజ్ చేయరు. మనకి పాస్ట్ అండ్ ప్రజెంట్ కన్సిడరేషన్ని ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ అని అంటారు. అలాగే ఫ్యూచర్ కన్సిడరేషన్ని ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ అంటారు. అంటే ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే పార్టీ ఈజ్ ఎట్ టు పర్ఫామ్ దేర్ ప్రామిస్ అండి. ఎగ్జిక్యూటరీలో ఏమవుతుందంటే పార్టీస్ ఆర్ టు పర్ఫామ్ దేర్ ప్రామిసెస్. వాళ్ళు ప్రామిస్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. ఎగ్జాంపుల్గా మనం కొన్ని కేసెస్ తీసుకుందాం. పాస్ట్ కన్సిడరేషన్ అంటే ఏమొస్తుందంటే ఏ అనే అతను బి యొక్క వ్యాలెట్ని బికి దొరుకుతుందండి, బి యొక్క వ్యాలెట్ ఏకి దొరుకుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, తనకి ఆ టైంలో రివార్డ్ అనేది ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఏ ప్రామిసెస్ టు పే సమ్ మనీ టు బి అండి. అంటే ద కన్సిడరేషన్ ఆఫ్ ది బి ఈజ్ పాస్ట్ కన్సిడరేషన్. అంటే ఆల్రెడీ బి ఎప్పుడో పర్ఫామ్ చేశాడు, దానికి ఏ అనే అతను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాడు. ప్రజెంట్ కన్సిడరేషన్ అంటే మనకి ఏమొస్తుందండి, మనం ఏదైనా ఏ ట్రాన్సాక్షన్ అయినా ప్రజెంట్ కన్సిడరేషన్ కిందే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్ అండి. ఫ్యూచర్ కన్సిడరేషన్ ఈజ్ ఏ ప్రామిస్ టు డూ ఆర్ గివ్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ ప్రామిసెస్ టు సెల్ 50 quintals ఆఫ్ రైస్ ఫ్రమ్ ది కమింగ్ క్రాప్ అట్ ₹2,000 టు బి. 2,000 రూపీస్కి 50 quintals అనే 50 quintals ఆఫ్ రైస్ని నెక్స్ట్ క్రాప్లో వచ్చేదాన్ని బీకి ఇస్తానని ఏ ప్రామిస్ చేశాడు. బి ప్రామిసెస్ టు మేక్ ద పేమెంట్ ఎట్ ద సేమ్ టైమ్ విత్ ఇన్ ఏ వీక్ హీ రిసిప్ట్. బి కూడా ప్రామిస్ చేస్తున్నాడు ఏమని, ఇంకో నెక్స్ట్ వీక్ నాకు ఎప్పుడైతే రైస్ అందుతుందో అప్పుడు నెక్స్ట్ వీక్లో నేను అమౌంట్ అనేది పే చేస్తాను. ఈ రిసిప్ట్ అనేది ఫ్యూచర్ కన్సిడరేషన్ కింద మనం చెప్పొచ్చు. ఫిఫ్త్ పాయింట్, కన్సిడరేషన్ మస్ట్ బి రియల్ అండ్ సర్టైన్. కన్సిడరేషన్ ఏదైనా చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్లో కంపల్సరీ అది రియల్ అయి ఉండాలి అండ్ సర్టైన్గా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. X promises to give an amount of money to Y. Y promises to pray for the long life. అంటే ఎక్స్ అనే అతను కొంత అమౌంట్ ఇస్తానన్నాడండి. అంటే నేను ఒక అతనికి వెళ్ళి నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను అంటే అవతల అతను నేను దీవిస్తాను అంటే అది కరెక్ట్ అయిన కన్సిడరేషన్ కింద వస్తుందా, లేదు కదా. సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. అలాగే మీరు ఏదైనా కార్ని కానీ ఏదైనా అమ్ముదాం అనుకున్నప్పుడు అవతలి అతను నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను అనేది సర్టెన్ కన్సిడరేషన్ కింద రాదు. సో అన్సర్టెన్ అండ్ అన్రియల్ కన్సిడరేషన్స్ ఆర్ వాయిడ్ అండి.
సిక్స్త్ పాయింట్, కన్సిడరేషన్ మస్ట్ బి లాఫుల్. మనం ఏదైనా కాంట్రాక్ట్ చేసినప్పుడు ఆ కన్సిడరేషన్ అనేది కూడా లాఫుల్గా ఉండాలి అండి. ఇల్లీగల్ కన్సిడరేషన్ అనేది వాయిడ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతను బికి 10,000 రూపీస్ ఇస్తా అన్నాడు, ఎప్పుడు సిని కొడతాను అంటే. బట్ ఇది ఏమవుతుందండి, ఇల్లీగల్ కన్సిడరేషనే కదండి, వేరే వాళ్ళని కొట్టడం అనేది ఇల్లీగల్. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే అతను నమ్మి సిని కొట్టాడు, కానీ తర్వాత ఏ రిఫ్యూజ్ చేశాడు పేమెంట్ చేయకుండా, అప్పుడు బి అనే అతను కోర్టుకి వెళ్ళగలడా? సో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఇల్లీగల్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. సెవెంత్ పాయింట్, కన్సిడరేషన్ నీడ్ నాట్ టు బి ఏ ఎడిక్వేట్. ఎడిక్వేట్ అంటే సరిపడా అని అర్థం. కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్ గివెన్. మనం ఏదైతే ఇస్తున్నామో దానికి రిటర్న్ ఎంతో కొంత రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతో కొంత అని అక్కడే ఉంది కదండి. ఎడిక్వేట్గా అవ్వాల్సిన అవసరం లేదు. లా కూడా అదే చెప్తుంది. లా ఈజ్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇట్స్ బీయింగ్ ఎడిక్వేట్. కాంట్రాక్ట్ అనేది ఏదైనా ఒక కన్సిడరేషన్తో ఉండాలి, కానీ అది రిటర్న్ కన్సిడరేషన్ అనేది ఎడిక్వేట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డిసైడ్స్ టు సెల్ హిజ్ కార్ valued at 1 lakh for 10,000 to B. బికి 10,000 1 lakh రూపీ విలువ చేసే కార్ని 10,000కి అమ్ముతానన్నాడు. ఇట్ ఈజ్ హిజ్ ఫ్రీ కన్సెంట్. అతని ఫ్రీ కన్సెంట్తోనే ఇది జరుగుతుంది. సో అగ్రిమెంట్ ఈజ్ వ్యాలిడ్ హియర్. ఇంకో ఎగ్జాంపుల్ కేసు ఉందండి, థామస్ వర్సెస్ థామస్. ఈ కేసులో ఏమవుతుందంటే, ఒక పెద్ద ఇంటికి 1 ఇయర్కి రెంట్ 1 పౌండ్గా తీసుకున్నారండి. ఇక్కడ 1 పౌండ్ అనేది ఎడిక్వేట్ కాదు, కానీ ఇన్వాలిడ్ అయితే కాదు కదా యాజ్ పర్ ద లా. ఇదే అండి, కన్సిడరేషన్ నీడ్ నాట్ టు బి ఎడిక్వేట్. ఎయిత్ పాయింట్, కన్సిడరేషన్ మస్ట్ బి సంథింగ్ విచ్ ద ప్రామిస్ ఈజ్ నాట్ ఆల్రెడీ బౌండ్ టు డూ. అంటే ఏంటి అంటే, ఏదైనా జనరల్ లా ప్రకారం ఏదైనా ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక పనికి అసైన్ అయ్యి ఉంటే అదే ప్రామిస్ మళ్ళీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి, ఆయనకి మనం ఆల్రెడీ తన డ్యూటీ ఏంటి, ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రైమ్ కదా. మళ్ళీ అతనికి మళ్ళీ విడిగా మనం అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఆ అగ్రిమెంట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ కేసు ఉందండి, కాలిన్స్ వర్సెస్ గాడ్ఫ్రే 1834. సేమ్ అదే కేసు ఈ కాన్సెప్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎసెన్షియల్స్ ఆఫ్ ది కన్సిడరేషన్ ఫర్ ఏ కాంట్రాక్ట్ చూసాం కదండి. ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఆఫ్ కన్సిడరేషన్ చూద్దాము. మనకి ఎగ్జామ్స్లో ఇలా అడుగుతారు, కాంట్రాక్ట్ వితౌట్ ఏ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్, ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. అప్పుడు ఈ ఎక్సెప్షన్స్ అనేవి కూడా డిస్కస్ చేయాలండి కంపల్సరీగా, అప్పుడే పాయింట్స్ ఉంటాయి మనకి సెక్షన్ 25 సర్టెన్ ఎక్సెప్షన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. అవి ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫాదర్ కొడుక్కి మనీ ఇస్తున్నాడు గిఫ్ట్ కింద, గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ అయింది, అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కిందే కన్సిడర్ చేస్తారు కదండి. అంటే ఏ కాంట్రాక్ట్ అయినా ఏదైనా అగ్రిమెంట్ ఈజ్ మేడ్ అన్ అకౌంట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ ద పార్టీస్. న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల గిఫ్ట్స్ అనేవి కూడా వ్యాలిడ్ అవుతాయండి. అది కంపల్సరీగా ఇట్ ఈస్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ రైటింగ్ అండ్ రిజిస్టర్డ్ ఓన్లీ, అప్పుడే ఇది వ్యాలిడ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి వాలంటరీ సర్వీసెస్ అండి. కాంపెన్సేషన్ ఫర్ వాలంటరీ సర్వీసెస్ డన్ బై వన్ పర్సన్ టు అనదర్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏ సపోర్ట్స్ బీస్ ఇన్ఫాంట్స్ అన్న, ఏ అనే అతను బి యొక్క బాబుని చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తే బి ప్రామిసెస్ టు పే ఎక్స్పెన్సెస్, ఇది కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఏ ప్రామిస్ టు పే ఏ టైమ్ బార్డ్ డెప్ట్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ రైటింగ్ అండ్ సైన్డ్ బై ద డెప్టర్. టైమ్ బార్డ్ డెప్ట్స్ అనేవి కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద వస్తాయండి. ఏ ఓస్ టు బి 1,000 రూపీస్ బట్ డెప్ట్ ఈజ్ బార్డ్ బై లిమిటేషన్. ఏ ఏం చేస్తాడు, రిటర్న్ ప్రామిస్ చేస్తాడు ఏమని, 500 పే చేస్తానని, ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇదేనండి లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో కన్సిడరేషన్ అండ్ ఇట్స్ ఎసెన్షియల్స్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్ ఆల్సో. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా నచ్చి అర్థమైతే కనుక ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.